హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మహిళల కోసం తీసుకొచ్చిన మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ స్కీమును పొడిగించే ఛాన్స్ ఉంది. దీంతో పాటు మహిళలకు ఆదాయ పన్ను రాయితీని పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 1న యూనియన్ బడ్జెట్ ను పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. ఏటా బడ్జెట్ గడువు సమీపిస్తున్న కొద్దీ అన్ని వర్గాల వారు తమకేమైనా మేలు జరుగుతుందా అని ఆశగా ఎదురుచూస్తూ ఉంటారు. ఈసారి కూడా ప్రభుత్వం ఆకర్షణీయమైన ప్రకటనలు చేస్తుందని భావిస్తున్నారు. అయితే ఈసారి బడ్జెట్ లో మహిళలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మహిళల కోసం తీసుకొచ్చిన మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ స్కీమును పొడిగించే ఛాన్స్ ఉంది. దీంతో పాటు మహిళలకు ఆదాయ పన్ను రాయితీని పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏంటి సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్? కేంద్రంలోని నరేంద్ర మోదీ 2.0 సర్కార్ 2023లో మహిళల కోసం ప్రత్యేకంగా సేవింగ్స్ స్కీమ్ ను అనౌన్స్ చేసింది. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ యోజన పథకాన్ని ఇంట్రడ్యూస్ చేసింది. మహిళల నుంచి డిపాజిట్లను సేకరించి వాటికి వడ్డీని ఇవ్వడం ద్వారా మహిళల్లో పొదుపు అలవాటును ప్రోత్సహించడం ఈ సేవింగ్స్ స్కీమ్ ముఖ్య ఉద్దేశం. ఈ పొదుపు పథకం కింద డిపాజిట్లపై 7.5% వడ్డీ ఆఫర్ చేస్తోంది. ఇందులో కనీస డిపాజిట్ ₹1,00,000 కాగా గరిష్ట డిపాజిట్ 2 లక్షలుగా ఉంది. ప్రతి 3 నెలలకు ఒకసారి వడ్డీని పొందే సౌలభ్యం ఉంటుంది. ఇక 2 ఏళ్ల కిందట ప్రారంభించిన ఈ స్కీమ్ గడువు సమీపిస్తోంది. ఈ ఏడాది మార్చి నెలతో మహిళా సమ్మాన్ సేవింగ్ స్కీమ్ గడువు ముగిసిపోనుంది. దీంతో మరోసారి ఈ పథకం గడువును కేంద్రం పొడిగిస్తుందనే ఆశలు ఉన్నాయి. దీంతో పాటు ఈ స్కీమును మోడిఫై చేయొచ్చు. డిపాజిట్ లిమిట్ తో పాటు వడ్డీ రేటును పెంచే యోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఈ పథకాన్ని నిలిపివేస్తే దీని స్థానంలో మెరుగైన ఫీచర్లతో కూడిన మరో పొదుపు పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది. ఏదేమైనా మహిళలకు బెనిఫిట్ కలిగించేలా కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఉంటుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మహిళలపై పన్ను భారాన్ని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ క్రమంలో కొన్నేళ్ల కిందట మహిళలకు ఇన్కమ్ ట్యాక్స్ లో రద్దు చేసిన మినహాయింపులను తిరిగి ఇవ్వాలని చూస్తోంది. ట్యాక్స్ భారాన్ని తగ్గించేందుకు ఆదాయ పన్నులో ఎగ్జంప్షన్ ప్రకటించొచ్చు. దీంతో పాటు పన్ను మినహాయింపు పరిమితిని పెంచొచ్చు. ప్రస్తుతం కొత్త ఆదాయ పన్ను విధానం ప్రకారం ప్రతి ఒక్కరికి పన్ను మినహాయింపు పరిమితి 3 లక్షలుగా ఉంది. అదే పాత పన్ను విధానంలో అయితే ఈ లిమిట్ 2.5 లక్షలుగా ఉంది. మహిళల కోసం ఈ లిమిట్ పెంచొచ్చు. మహిళలకు ఆదాయపు పన్ను మినహాయింపు ఇవ్వనున్నట్టు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటిస్తే వారిపై పన్ను భారం తగ్గనుంది. ఒక రకంగా వారికి కొంత డబ్బును మిగిల్చినట్లు అవుతుంది. దీంతో ఖర్చు చేసుకునే స్వేచ్ఛ లభిస్తుంది. దీంతో వినియోగం పెరిగి ఆర్థిక వృద్ధి మెరుగుపడుతుంది.